రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదవుతోంది. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ గత బడ్జెట్ సమావేశాల్లో ఒక్కసారి మాత్రమే అసెంబ్లీకి హాజరయ్యారు. అది మినహా ఎప్పుడూ ఆయన సభకు హాజరు కాలేదు. ఈ విషయంపై రేవంత్తో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు కూడా కేసీఆర్ సభకు రావాలని సూచనలు చేశారు. ఈ క్రమంలో ఈ నెల 9 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. మరి ఈ సమావేశాల్లోనైనా ప్రతిపక్ష నేత హోదాలో ఆయన అసెంబ్లీకి వస్తారా లేదా అన్న విషయంలో పొలిటికల్ సర్కిల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఇక కేసీఆర్ అసెంబ్లీకి వస్తే మాత్రం ఈసారి అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరిగే అవకాశం ఉంది. ఏడాది పాలనపై ఇప్పటికే బీఆర్ఎస్ ఛార్జ్ షీట్ విడుదల చేస్తామని అంటోంది. ఇదే అంశాన్ని అసెంబ్లీలో చర్చకు పట్టుబట్టే అవకాశం ఉందంటున్నారు. ముఖ్యంగా రైతు రుణమాఫీ, రైతు భరోసా పూర్తి స్థాయిలో అమలు కాలేదని, బడ్జెట్లో రైతు రుణమాఫీకి 31,000 కోట్ల రూపాయలు పెడుతున్నామని చెప్పి కనీసం 20,000 కోట్ల మాఫీ కూడా జరగలేదని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఈ అంశం మీదనే బీఆర్ఎస్ ప్రధానంగా చర్చకు పట్టుబట్టే అవకాశం ఉంది. ఇక సన్నవడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పినా బోనస్ ఊసేలేదని బీఆర్ఎస్ అంటోంది. దీనిపైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కడిగిపారేసే అవకాశం ఉందంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల హాస్టల్స్లో ఫుడ్ పాయిజన్తో విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురైన ఘటనలు బయటపడ్డాయి. అయితే కేసీఆర్ హయాంలో గురుకుల పాఠశాలలు అద్భుతంగా ఉన్నాయని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత గురుకులాలను నిర్వీర్యం చేస్తోందని గులాబీ పార్టీ ప్రధానంగా ఆరోపిస్తోంది. విద్యార్థులకు పౌష్టికాహారం అందించడం లేదని, అందువల్లే వారు అస్వస్థతకు గురవుతున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి గిరిజన పాఠశాల విద్యార్థి శైలజ మృతికి ప్రభుత్వమే కారణమని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ ముఖ్య నాయకుడైన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో గురుకుల బాట పేరుతో కమిటీ ఏర్పడి రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాలను పరిశీలించిన కమిటీ ఒక నివేదికను సిద్ధం చేస్తోంది. ఆ నివేదికను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో పాటుగా కేటీఆర్కు అందజేస్తారు. ఆ నివేదిక ఆధారంగా ప్రభుత్వాన్ని అసెంబ్లీలో గులాబీ నేతలు ప్రశ్నించే అవకాశం కనిపిస్తోందంటున్నారు. ఇక మూసీ పునర్జీవ పేరుతో మూసీ ప్రక్షాళన చేయాలనుకుంటున్న రేవంత్ సర్కార్ అందుకు 1,00,000 కోట్లు ఖర్చు చేస్తున్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఆ పేరిట కాంగ్రెస్ నేతలు డబ్బు దండుకునేందుకు ప్లాన్ చేశారని, కాంగ్రెస్ కి మూసీ ప్రాజెక్టు ఓ ఏటీఎంలా మారబోతోందని ఆరోపిస్తున్నారు. మూసీ పునరుజ్జీవం పేరుట 1,00,000 కోట్లు ఖర్చు చేసి కమిషన్ల రూపంలో ఢిల్లీ పార్టీ పెద్దలకు మూటలు పంపిస్తారని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో సభలో మూసీ ప్రక్షాళనపై మాటల యుద్ధం కొనసాగే అవకాశం ఉందంటున్నారు. ఇక హైదరాబాద్లో చెరువులను కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టిన వారిపై ఉక్కుపాదం మోపేందుకు అంటూ కాంగ్రెస్ సర్కారు హైడ్రాను తీసుకొచ్చింది. మొదటగా బఫర్ జోన్, ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉన్న అక్రమ కట్టడాలను కూల్చేస్తామన్న సర్కార్ అందులో భాగంగా బఫర్ జోన్లో ఉన్న కొన్ని అక్రమ కట్టడాలను మొదటగా హైడ్రా కూల్చేసింది. అయితే హైడ్రా వల్ల రియల్ ఎస్టేట్ పడిపోయిందని, హైడ్రా పేద ప్రజల ఇండ్లను కూల్చివేస్తోందని, కాంగ్రెస్లో ఉన్న బడాబాబుల జోలికి అస్సలు వెళ్లటం లేదని గులాబీ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించింది. మూసీ తీర ప్రాంతంలో పర్యటించి అక్కడున్న పేదలతో మమేకమై తాము ఉన్నామంటూ భరోసా కల్పించారు. దీంతో హైడ్రా కూల్చివేతలను ఆపేసింది. మరోవైపు మూసీ ప్రక్షాళన, హైడ్రా ఆపరేషన్స్ ఖచ్చితంగా ఉంటాయని రేవంత్ రెడ్డి పలుమార్లు కుండబద్దలు కొట్టారు. ఈ క్రమంలో కూల్చివేతలపై చర్చ రసాభాసగా మారటం ఖాయమంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత నిరుద్యోగ యువతీ యువకులకు 4,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. ఏడాదవుతున్నా నిరుద్యోగ భృతి అమలు కాకపోవడంతో ఈ అంశంపైన బీఆర్ఎస్ చర్చకు పట్టుబట్టే అవకాశం ఉంది. దళిత బంధు కొనసాగిస్తామని చెప్పిన కాంగ్రెస్ నేతలు ఏడాదవుతున్నా దళిత బంధు ఇవ్వటం లేదనే విమర్శలు మూటగట్టుకుంది. అధికారంలోకి రాగానే మహిళలకు 2,500 రూపాయలిస్తామని చెప్పిన నాయకులు ఏడాదవుతున్నా ఆ విషయం మర్చిపోయారంటున్నారు గులాబీ నేతలు. కళ్యాణలక్ష్మి, తులం బంగారం, నిరుద్యోగులకు ఉపాధి కల్పన వంటి హామీలపైనే ప్రధానంగా బీఆర్ఎస్ నేతలు ఫోకస్ చేసే అవకాశం ఉందంటున్నారు. ఈ క్రమంలో ఇలాంటి కీలకమైన అంశాలపై కేటీఆర్, హరీష్ రావు మినహా ఇతరులెవరూ ఆకట్టుకునేలా మాట్లాడే పరిస్థితులైతే కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. పైగా కేటీఆర్, హరీష్ రావు మాట్లాడేదానికి, అనేక చలోక్తులతో, ఎంతో అనుభవంతో కేసీఆర్ మాట్లాడేదానికి చాలా తేడా ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పార్టీ క్యాడర్ కూడా ఇదే అభిప్రాయంతో ఉండటం విశేషం. మరి ఇంతటి అద్భుతమైన అవకాశాన్ని కేసీఆర్ ఉపయోగించుకుంటారా? ఏడాది తర్వాత ఛార్జ్ షీట్కు ఉపక్రమిస్తున్న వేళ కేసీఆర్ మళ్లీ తన పాత పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి ప్రజల డిమాండ్లకు అండగా ఉంటారా? వేచి చూడాల్సిందే.